త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధానంగా నిన్న కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, అందులో తెలంగాణ రాష్ట్రానికి ఒక సాంకేతిక పేరును వ్యక్తపరుస్తూ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా గుర్తిస్తూ ఉన్నది. ఫెడరల్ రాజ్యాంగాన్ని లౌకికత్వానికి తిలోదకాలు ఇచ్చేటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ తీర్మానించడం అనేది జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజా అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకోకుండా కాలయాపన చేస్తూ రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అది అనుసరిస్తున్నటువంటి విధానాలతో తిరిగి బీజేపీ ఈ రాష్ట్రంలో బలపడడానికి అవకాశం కల్పిస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని అమలు చేయడం ద్వారా ప్రజా విశ్వాసాన్ని పొంది ఈ రాష్ట్రంలో బీజేపీ యొక్క మనవాద మతతత్వ ప్రమాదాన్ని, ఫ్యాసిస్టు విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ గట్టిగా నిలబడాలని చెప్పి కోరుతా ఉంది ఎన్సీపీ పార్టీ. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ ప్రాంతం ఉందో 100 అలాగే 99 సర్వే నెంబర్లలో ఉండబడినటువంటి ప్రభుత్వ భూములలో గత 35-40 సంవత్సరాల నుండి ఎంసీపీ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు నివాస స్థలాలు లేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఇక్కడ ఎంసీపీ పార్టీ గురజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి నాయకత్వంలో ఈ యొక్క ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్, నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ ఇలా బస్తీల నిర్మాణం చేయడం అనేది జరిగింది. ఆ బస్తీల నిర్మాణం చేసినటువంటి సందర్భంగా ఈ పక్కకే ఉండబడినటువంటి అనేక సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములను భూ కబ్జాదారులు ఆక్రమించుకొని వాళ్ళు సురక్షితంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈరోజు పేద ప్రజలకు ఎంబీ నగర్లో అంటే ఈ ముజఫర్ అహ్మద్ నగర్లో నోటీసులు ఇచ్చి ప్రజలు ఒక భయాందోళన కల్పించడం అనేటువంటిది మరి ప్రజా పరిపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పాలనలో ఇది జరగడాన్ని మరి రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తక్షణమే ఇక్కడ ఎంబీ నగర్లో ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒకవేళ ప్రభుత్వం ఇదే పద్ధతిలో వివరించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన కార్యక్రమాలని నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు బంధును అదేవిధంగా రుణమాఫీ మీద పారదర్శకమైనటువంటి విధానాలను ప్రకటిస్తున్నదో అందులో ఒక పారదర్శకత లోపం స్పష్టంగా కనపడతా ఉన్నది. శాస్త్రీయ దృక్పథం అనేది లేదు. కొంతమంది కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలను కాపాడే పద్ధతుల్లోనే కనపడతా ఉంది. అనేక కొరివిలు పెడుతూ రుణమాఫీ విషయంలో ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. అందులో ఎలాంటి కొరివిలు పెట్టకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా రైతు రుణం కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా మాఫీ చేయాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి 30%, వైద్య రంగానికి 40% నిధులు కేటాయించాలి. ఈ రాష్ట్రంలో ప్రైవేటు వ్యవస్థను నిర్వీర్యపరుస్తూ ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ప్రజా ఆందోళన కార్యక్రమాలు తీసుకోవడానికి చెప్తాము. గాదవల్లి ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర